ఆ! ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చా. గొప్ప చిరాకుగుంది. ఈ రాహుల్ రెడ్డి గాడు ఏం చేస్తున్నాడో ఏంటో? నాన్న రాహులు, నాన్న రాహులు ఉన్నావా? యారా ఇప్పుడొచ్చావా ఆఫీస్ నుంచి? ఏం తింటావా తినవా? ఏముందిరా ఆఫీస్ నుంచి ఇప్పుడే వచ్చా. వచ్చామా, తిన్నామా, పడుకున్నామా, మళ్ళీ వెళ్ళామా అన్నట్టుందిరా రాహులు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సిగ్గు లేదురా నీకు? యారా ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఎందుకు నన్ను తిడతావు? నీది ఒక బతికేనా? ఒక 4 సంవత్సరాల ముందు మనం ఏం చేసామో గుర్తుందా? అరే మళ్ళీ దొబ్బుడు స్టార్ట్ చేయకురా. ఇప్పుడే ఆఫీస్లో ఆ మేనేజర్ గారి దొబ్బులు, అలా నడుచుకొని ఇంటికి వస్తుంటే ఇంటికి ఫోన్ చేస్తే ఇంట్లో వాళ్ళ దొబ్బులు, అలా నా ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తే మధ్యలో వాళ్ళ దొబ్బులు, ఇలా అందరి దగ్గర దొబ్బులు తిని 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 వచ్చి ఇప్పుడు నీ దగ్గర కూడా దొబ్బించుకోవాలంటే నా దగ్గరే మిగలలేదురా. దొబ్బు, నన్ను వచ్చి దొబ్బు. అరే దొబ్బడం కాదురా, 4 సంవత్సరాల ముందు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసావు. ఒక యూట్యూబ్ రేడియో ఒక ఛానల్ ఉందని సంగతి మర్చిపోయావురా నువ్వు? ట్యూబ్ రేడియో ఎక్కడో విన్నట్టుంది కానీ గుర్తు రావట్లేదురా. ఎందుకుంటది? ఒక్కసారి ఫ్లాష్ పెట్టేసుకోమ్మా. ఆ ఎస్, ఈ మ్యూజిక్ విన్నారా? ఎస్, ఇది మన యూట్యూబ్ ఛానల్ కదా. ఏమైంది అసలు? ఛానల్ రీచ్ ఏమైనా వచ్చిందా? ఏంటైంది అసలు? ఒరే బుర్ర కొడక, రోజు 4 సంవత్సరాల ముందే ఛానల్ పెట్టి 7 వీడియోలు పెట్టి ఇప్పుడు రీచ్ వచ్చిందంటే ఏమేస్తాడరా? దేనికైనా ఒక కంటిన్యూటీ మెయింటైన్ చేయాలి కదరా రీచ్ రావాలంటే. ఛానల్ గ్రాఫ్ చూసావా అక్కడ? అసలు గ్రాఫ్ మొదలే ఉంది అనుకో, గ్రాఫ్ ఉండడానికి. ఇదంతా కాదు కానీ ఇప్పుడు ఇది ఎందుకు చెప్పావో నాకు చెప్పు. సడన్గా ఎందుకు గుర్తొచ్చింది నీకు ఇది? ఇప్పుడు ఏమైంది? ఏం కావాలి నీకు? కమ్మని చెప్పు. ఏం చేస్తావు? ఈ నీకు మొన్న పహల్గామ్ అటాక్ కోసం నీకు ఎలా తెలుసురా? పహల్గామ్ అటాక్ కోసం నాకు ఎలా తెలుసు అంటే, ఫస్ట్ అదేదో ఆఫీస్లో ఉన్నప్పుడు ఏదో ఎవడో రీల్ షేర్ చేస్తే చూశాను, అప్పుడు తెలిసింది అన్నాడు. ఆహా, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. అప్పటిదాకా పహల్గామ్ అన్న ఊరు సంగతి తెలుసారా నీకు? పహల్గామా అంటే అప్పుడు దాకా తెలీదు, బట్ తర్వాత తెలిసింది. కొంచెం మంచి ప్లేస్, చల్లగా ఉంటది అది ఇది అని. బట్ చాలా పాపం చాలా మంది అనవసరంగా పోయారు. ఆ, ఇలా ఉంటారా నీకు? పోనీ వెళ్ళి రీల్ విన్నావా? వదన గుందరదన మందగమన మధుర వచన ఏ ఇదెందుకు వినలేదు? ఇది మోస్ట్ ఫేమస్ రీల్. ఆ, ఈ చెప్పావు పనికొచ్చింది ఏమో మళ్ళీ నీ ఎదవా. సరే కానీ ఇప్పుడు ఏంటి చెప్పు, నీ బాధ ఏంటి? నా బాధ ఏం లేదురా, నువ్వు రోజు పొద్దున్న ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత నేను పొద్దున్న లేచి ఏం చేస్తానో తెలుసా? ఒక్కొక్కసారి నిద్దట్లో నువ్వు పొద్దున్న ఏదో వింటావురా, అదేదో గుర్తుంది, దాని ఏదో మ్యూజిక్ వస్తది, ఎక్కడో విన్నట్టు అది కూడా. ఏది మ్యూజిక్ ఏనా? ఒకసారి విను. ఇదే ఇదే. అరే ఎర్రి పప్ప, అది పొద్దున్న లేచి 7 గంటలకు వినే ఈటీవీ న్యూస్ రా నేను. ఓ, ఈటీవీ న్యూస్ ఇంకా వస్తుందా? నాకు కూడా తెలియట్లేదే. ఇది ఇలా ఉంది జనరేషన్ తోని. నీకు ఇద్దరే చెప్తాం అనుకుంటుంది ఇందాక నుంచి. ఈ న్యూస్ కాస్త న్యూస్ సెన్స్ గా మారిపోయింది. అవునరా, న్యూస్ అసలు సూపర్ గా న్యూస్ సెన్స్ లో మారింది అసలు. ఒక కొత్త సెన్స్ తోని ఈ టీవీలు, పేపర్లు అండ్ ఈ రేడియోలు కాకుండా సూపర్ గా సోషల్ మీడియాలో వచ్చేస్తుందిరా న్యూస్. సూపర్ గా వస్తుంది ఏదంటే. అరే ఎర్రి పప్ప, సోషల్ మీడియాలో వచ్చే న్యూస్ న్యూస్ కాదా, న్యూస్ సెన్స్. నాకు అర్థం కాలేదు సార్. అదే చెప్తా. న్యూస్ న్యూస్ సెన్స్ గా ఉండాలి కానీ న్యూస్ సెన్స్ గా ఉండకూడదురా. అరే నువ్వు చెప్పే న్యూ సెన్స్ నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు చెప్తా విను. నీకు మొన్న ఇప్పుడు మన ఆర్సీబీ కప్పు గెలిచింది తెలుసా? నిన్న గెలిచింది, ఎందుకు తెలియదు. నిన్న మ్యాచ్ చూసి పడుకొని లేచారు కదా, పొద్దున్న లేట్ అయింది. ఆఫీస్కి ఏమో మధ్యాహ్నం 10కి వెళ్ళాల్సింది కాస్త 12కి వెళ్ళాను. దానివల్ల మ్యాచ్ ఎంగలు కూడా తిన్నాను. ఇది నీకు గెలిచిన న్యూస్. ఓకే, బాగుంది, మ్యాచ్ గెలిచింది, అంత చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. ఇప్పుడు 18 సంవత్సరాల తర్వాత కప్పు గెలిస్తే 18 సంవత్సరాల తర్వాత కప్పు గెలిచింది అన్నం వేరు. ఆడెవడో సోషల్ మీడియాలో ఒక రీల్ చూశాను రా. అదేంటంటే మహాభారతంలో యుద్ధం కూడా 18 రోజే గెలిచింది, ఆర్సీబీలో కూడా ఇప్పుడు 18 సంవత్సరాల తర్వాత కప్పు కొట్టబోతుంది అంటే మేము ధర్మంగా ఆడుతున్నాం, మిగతా టీంలు ధర్మంగా ఆడట్లేదని చెప్పి ఒకడు ఒక రీల్ పెట్టాడు చూసా అంటే
కానీ ఎంత కరెక్ట్గా పెట్టాడు రాడు. ఒరే నీకు బుర్ర ఉన్నదరా, నాకు అర్థం కావట్లేదు. మిగతా టీంలు ఏం అన్యాయం చేసేయండిరా. టీం అన్యాయం అంటే మరి అప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్లో 2 సంవత్సరాలు 2 టీంలు వెళ్ళిపోయేది ఇది అంటే. అది నిజమో కాదో నీకు తెలియదు, ఎప్పటికీ స్పెక్యులేషన్. అది అసలు ఆ ప్లేయర్ చేశాడా లేదా అన్నది అదంతా పక్కన పెడితే అసలు అది ఎంతవరకు కరెక్ట్ నాకు అర్థం కాదు. ఆర్సీబీ 18 సంవత్సరాల తర్వాత కప్పు గెలిచింది, ఇది న్యూస్. మహాభారత యుద్ధం కూడా 18 రోజులతో గెలిచింది, అది అది న్యూస్ సెన్స్. అదే న్యూస్ సెన్స్ అంటే ఇప్పుడు నీకు అర్థం కావట్లేదు, ఎలా చెప్పాలి. ఆ ఇప్పుడు కరెక్ట్ గా చెప్తాను. మొన్న ఒక 12 ఏళ్ళకి వెళ్ళాడు, 18 సంవత్సరాల తర్వాత మేము కప్పు గెలిచామని చెప్పి ఏడుస్తున్నాడు రా. అసలు ఏంటి ఎంత ఎక్సైట్మెంట్ ఫీల్ అయిపోతున్నాడు, ఏంటి ఎంత అవుతున్నాడంటే ఆడేమన్నాడు తెలుసా, 18 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం బ్రో మేము కప్పు గెలవడానికి, మీకేం తెలుసురా అంటే. నాకు ఒకటి అర్థం కాలేదు, ఆడ ఏజే 18 ఏళ్ళు రేవురా. ఆడి క్రికెట్ చూసి నాకు తెలిసి స్టార్ట్ చేయడం చేసి నాకు తెలిసి ఒక 6 ఏళ్ళు అయ్యి ఉంటాయి క్రికెట్ చూడడం స్టార్ట్ చేసి. ఆడి క్రికెట్ అంటే ఏంటో అవగాహన వచ్చి అందులో ఏ ప్లేయర్స్ ఉన్నారు. ఆడు కూడా 18 సంవత్సరాలతో గెలిచిందని చెప్పి ఎమోషనల్ అయిపోయి ఏడుస్తున్నారా. ఎంత టాక్సిసిటీ ఎక్కిచ్చాడు ఆడు బుర్రలో నాకు అర్థం కావట్లేదు. వేరే టీం మీద ఎంత ఇదేంటని. ఇదేమైనా ఇంటర్నేషనల్ మ్యాచ్ అంటే కాదు కదా, నార్మల్ ఒక్కొక్క ప్లేయర్స్ ఉన్న ఇండివిజువల్ ప్లేయర్స్ ఆడుతున్న కప్పు. అదే మళ్ళీ టీమిండియా ఆడగానే అందరు ప్లేయర్స్ ఒకటే కలిసిపోతారు. ఎంత టాక్సిసిటీ బిల్డ్ చేసింది ఇది. న్యూస్ అన్నది ఎప్పుడైనా సరే 10 మంది వింటే అది కొంచెం నాలెడ్జబుల్ ఇన్ఫర్మేషన్ కింద ఉండాలి, కానీ ఆ న్యూసెన్స్ కింద ఎక్కి ప్రజల మైండ్ లో టాక్సిసిటీ ఎక్కకూడదు. అది నీకు అర్థం కావట్లేదా. రైట్ రాహుల్, ఇది నేను కూడా ఆలోచించాను. దీనికి మరి ఏం చేద్దామంటే ఏం చేద్దాం కాదు, మనం ఏం చేయలేము. ప్రపంచం అలా మారిపోయిందంటే ఒక సోషల్ మీడియాలో న్యూస్ అన్నది ఎప్పుడైనా సరే 10 మందికి ఇన్ఫర్మేటివ్ ఉండాలి, కానీ దాని ఒక్కడి మైండ్ లో అసలు ఒక లేనిపోని ఆలోచనలు, కొత్త ఆలోచనలు సృష్టించేసేలా ఉండకూడదురా. ఈ పనికిమాలిన ఇన్ఫర్మేషన్స్, ఈ పనికిమాలిన న్యూస్ వల్ల జనాల బ్రెయిన్ లో ఒక రకమైన టాక్సిసిటీ ఎక్కిపోయిందిరా. రైట్ రాహుల్, నేను కూడా చూశాను మొన్న ఈ మోహన్ బాబు వాళ్ళ ఇష్యూ ఉంది చూసావా. అది 3 రోజులు లైవ్ కవరేజ్ అవసరం అంటావా టీవీ నడిది. నిజమేరా రాహుల్, ఏం చేస్తాం మరి ఇంకా. అదే కదరా నేను చెప్తుంది. జరిగిపోయిన దాన్ని మనం మార్చలేం, జరుగుతున్నది మనం ఆపలేం. జరగబోయేదాన్ని అది మన చోట్ల లేదనుకో, దానికోసం కొంచెం సహకరించాలి అంతే మనం. అయితే ఏంటంటావు, ఇప్పుడు జరిగిపోతుందని మారుస్తానంటావు. మరి ఏదో అలా ట్రై చేస్తున్నా, మీరు కొంచెం ప్రోత్సాహం ఇస్తే బాగుంటది అనుకుంటున్నాను. ఏం కావాలరా ప్రోత్సాహం అంటే? డబ్బులు కావాలా చెప్పు, బోల్డ్ డబ్బులు. ఫ్రెండ్స్ కావాలా చెప్పు, బోల్డ్ మంది సపోర్టు. నీకు ఏం కావాలి? ఆ సపోర్ట్ ఈ సపోర్ట్ కాదు, కానీ నువ్వు పొద్దున్నే ఏమో ఆఫీస్కి వెళ్ళిపోతావు, నీకేమో నేను వంట చేసుకోవడం తప్ప ఏం మిగట్లేదు. అప్పుడు కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కదా, ఛానల్ కొంచెం అలా కంటిన్యూ చేద్దామని. మైండ్ ఏమైనా దొబ్బిందా నీకు? పొద్దున్న నుంచి సాయంకాలం దాకా ఖాళీగా ఉండడం వల్ల అనుకుంటా నీకేం తోచట్లేదు. ముందా సప్లీ ఏదో క్లియర్ చేసుకొని ఆ జాబ్కి ఏదో వెళ్ళు. నీకున్న ఈ అన్ఎంప్లాయ్మెంట్ స్టేటస్ వల్ల నన్ను బురద పుతున్నాను ఆ రోజుకోటి. ఇలా ఆఫీస్ నుంచి వచ్చేయాలని నాకు బురద వేస్తున్నాం. అరే ఇంకొకసారి అన్ఎంప్లాయ్మెంట్ అంటే బాగోదా. మరి అన్ఎంప్లాయ్మెంట్ కాక ఏంట్రా ఇది? పొద్దున్న నుంచి సాయంకాలం దాకా కూర్చుంటున్నావు ఖాళీగా. సబ్జెక్టులు దగ్గర జాబ్లు ఎదుక్కోవచ్చు కదా. జాబ్ ఎదిగితే జాబ్ దొరుకుతుంది కదా. సబ్జెక్టులు అన్నట్టు మొన్నే క్లియర్ చేస్తావు కదా, మర్చిపోయాను అనుకో, అది వేరే విషయం. నీ అన్ఎంప్లాయ్మెంట్ సంగతి ఏదైనా ఆలోచించాలరా. మా దాంట్లో ఏమైనా ఓపెనింగ్స్ ఉన్నాయా అని చూస్తాను. ఫ్రెషర్స్కి ఏమో జాబులు ఇవ్వట్లేదు, ఏమీ దొరకట్లేదు. అరే ఇంకొకసారి అన్ఎంప్లాయ్మెంట్ అన్నా అసలు బాగోదా. అన్ఎంప్లాయ్మెంట్ కాక ఇంకేంట్రా మరి? అన్ఎంప్లాయ్మెంట్